కేసులో నారా లోకేష్ కి సంబంధించి విచారణ ఉంది. ఈ రోజు భారీగా పోలీసులను కూడా కార్యాలయం దగ్గర మోహరించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా అడ్వకేట్ల సమక్షంలో విచారణ ఉండబోతోంది. పూర్తి వివరాలు ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు. విజయ్ చంద్రిక ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసులో సిఐడి విచారణకి నారా లోకేష్ 5 నిమిషాల క్రితం హాజరయ్యారు. ఆయన మామూలుగా నిర్ణయించిన సమయానికంటే 5 నిమిషాల ముందే విచారణకు హాజరయ్యారు. దీంతో పాటు నారా లోకేష్ను ఈ కేసులో A14గా చేరుస్తూ విజయవాడ సిఐడి కోర్టులో ఏసీబీ కోర్టులో సిఐడి మెమో దాఖలు చేసింది. ఈ నేపథ్యంలోనే సిఐడి మెమో దాఖలు చేయడంతో వెంటనే లోకేష్కి ముందస్తు బెయిల్ ఇవ్వాలి అని చెప్పి కూడా ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా అడ్వకేట్ జనరల్ కోర్టు ముందుకు వచ్చి లోకేష్ని ఈ కేసులో 41A నోటీసులు ఇచ్చి విచారిస్తామని, ఆయన అరెస్ట్ చేయబోము అని చెప్పారు. దీంతో లోకేష్కి 41A నోటీసులను ఈ నెల 4వ తేదీన విచారణకు రావాల్సిందిగా ఢిల్లీలో ఉన్న లోకేష్కి సిఐడి ప్రత్యేక బృందం వెళ్లి నోటీసులు ఇచ్చింది. అయితే ఆ నోటీసుల్లో ఉన్న 2 అంశాలను లోకేష్ సవాల్ చేశారు హైకోర్టులో. మళ్ళీ 4వ తేదీన విచారణ సందర్భంగా 3వ తేదీనే ఆయన హైకోర్టులో సవాల్ చేశారు. ఇందులో ప్రధానంగా ఏదైతే హెరిటేజ్ ఫుడ్స్ ఇండియా లిమిటెడ్కి అయాచితంగా ఈ ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసు వలన లబ్ధి కలిగింది అని చెప్పారో, ఈ లబ్ధి కలిగింది అని చెప్పిన దానికి సంబంధించి బోర్డు రెజల్యూషన్స్ గుంటూరు జిల్లా తాటికొండ మండలం కంతేరు గ్రామం వద్ద భూమి కొనుగోలుకు సంబంధించి లబ్ధి కలిగించారు అని చెప్పేది ప్రధానమైన అభియోగం. అయితే దీనికి సంబంధించిన బోర్డు రెజల్యూషన్స్ ఏదైతే ఉన్నాయో అవి, అదేవిధంగా అకౌంట్ బుక్స్ కూడా కావాలి అని చెప్పి కూడా అందులో పేర్కొన్నారు. అయితే ఈ 2 నిబంధనలు కూడా లోకేష్ హైకోర్టులో సవాల్ చేశారు. లోకేష్ కేవలం కంపెనీలో షేర్ హోల్డర్ మాత్రమేనని, కంపెనీకి సంబంధించి 2014 మార్చి 14వ తేదీన ఏదైతే బోర్డు రెజల్యూషన్స్ చేసిందో ఆ రెజల్యూషన్స్ని లోకేష్కి ఇవ్వటం అనేది అది ప్రొసీజర్ కావాలి, ప్రొసీజర్ ప్రకారం రావాలి అనేది నెంబర్ 1. నెంబర్ 2, అకౌంట్ బుక్స్ లోకేష్కి ఎలా ఇస్తారో, ఆయన బోర్డులో షేర్ హోల్డర్ అయినప్పుడు, కంపెనీలో షేర్ హోల్డర్ అయినప్పుడు అని కూడా ఆయన తరపు న్యాయవాదులు ప్రశ్నించారు. దీని మీద అదే రోజు సిఐడి తరపు న్యాయవాది మాత్రం అదేమి లేదు, మేము బుక్స్ కోసం కానీ లేకపోతే రెజల్యూషన్స్ కోసం కానీ ఇన్సిస్ట్ చేయము, లోకేష్ 4వ తేదీనే విచారణకు రమ్మనమనండి అని కోరారు. అయితే కోర్టు అంగీకరించలేదు. మీరు ఎందుకు అంత తొందరపడుతున్నారు, ఈ నెల 10వ తేదీన లోకేష్ విచారణకు వెళ్లాల్సిందిగా కూడా ఆదేశించింది. అదే సమయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా లోకేష్ సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు కూడా లంచ్ బ్రేక్ ఇవ్వాలి అని చెప్పి కూడా హైకోర్టు ఆదేశించింది. న్యాయవాదికి విజిబిలిటీ అంటే కనిపించేంత దూరంలో న్యాయవాది సమక్షంలోనే విచారణ జరగాలి అని కూడా సిఐడి ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించిన పూర్వపరాల్లోకి వెళ్తే మాత్రం లేని ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఈరోజు లోకేష్ని విచారణకు పిలిపించారు. ఈ కేసులో లోకేష్ని A14 అయితే చంద్రబాబు నాయుడు A1గా ఉన్నారు. A2గా అప్పటి మంత్రి ఇప్పుడు మాజీ మంత్రి పొంగూరి నారాయణను పెట్టారు. ఆ తర్వాత రామకృష్ణ హౌసింగ్, LEPL ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్తో పాటు మరికొంతమందిని, మొత్తం 14 మందిని లోకేష్తో సహా ఇందులో నిందితులుగా చేర్చారు. అయితే విజయ్ చంద్రిక, ఈ కేసులో విశేషం ఏమిటంటే ఈ కేసును కొనసాగించాలనే సిఐడి భావిస్తుందని చెప్పి కూడా మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. నిన్న కూడా పొంగూరు నారాయణ అంటే ఈ కేసులో A2గా ఉన్న మాజీ మంత్రి నారాయణ సతీమణితో పాటు అందులో మరో 3 మొత్తం 4 ఈ కేసులో నిందితులుగా చేరుస్తూ ఏసీబీ కోర్టులో సిఐడి మెమో దాఖలు చేసింది. అంటే ఈ కేసుని ఇంకా కంటిన్యూ చేయాలని, ఈ కేసులో లోకేష్ అవసరం ఉంది అని చెప్పేందుకే న్యాయపరంగా ఈ ఎత్తుగడ వేశారు అనేది కూడా తెలుగుదేశం తరపు న్యాయవాదుల ప్రధాన అభియోగంగా ఉంది. ఈ నేపథ్యంలోనే లోకేష్ని ఈరోజు విచారణకు పిలిచి విచారణలో ప్రధానంగా కూడా హెరిటేజ్ భూములకు సంబంధించి ప్రశ్నించే అవకాశం ఉంది. అసలు 2014 మార్చిలో అప్పటికి ఇంకా ఎన్నికలు జరగలేదు. బోర్డు రిజల్యూషన్ చేసే నాటికి అసలు ఎన్నికలు జరగటం, ఎన్నికల్లో చంద్రబాబు వస్తాడా, అధికారంలోకి ఎవరు వస్తారో కూడా తెలియదు. ఆయన ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేసింది, జూన్లో ప్రమాణ స్వీకారం చేశారు. అసలు అప్పటికి దీనికి సంబంధం లేదు అనేది, పైగా హెరిటేజ్ భూములకు సంబంధించి ఏదైతే చెప్తున్నారో వీళ్ళు భూములు కొనుగోలు చేసి లబ్ధి కలిగించారని, ఆ భూముల్లో 2.5 ఎకరాల వరకు కూడా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మారిస్తే ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో ఆ 2.5 ఎకరాలు కూడా పోయే అవకాశం ఉంది. ఇక ఏదైతే చెప్తున్నారో LEPLకి సంబంధించి భూములు కొనుగోలు చేశారని, అవి వివాదాస్పద భూములు, ఆ భూముల్లో లీగల్ ప్రాబ్లం ఉంది అని చెప్పి వీళ్ళు చేసిన అగ్రిమెంట్ను కూడా క్యాన్సిల్ చేసుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ఇక ఈ రామకృష్ణ హౌసింగ్ కానీ లేకపోతే LEPL కానీ వీళ్ళంతా కూడా ఎప్పుడో రాజధానికి రాకపూర్వం అంటే 2014కి ముందే వీళ్ళంతా భూములు కొనుగోలు చేశారు అనేది కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. దాని డాక్యుమెంట్స్ కూడా అవే స్పష్టం చేస్తున్నాయి. ఇక లోకేష్
2017లో కేబినెట్ రీషఫుల్ సందర్భంగా ఆయన మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సమయంలో లోకేష్ ఆయన పంచాయతీరాజ్ ఐటీ మినిస్టర్గా ఉన్నారు. బట్ ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసు అనేది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్తో పాటు సిఆర్డీఏకి సంబంధించిన అంశం. అందువల్ల ఈ రెండు ఆయన నిర్వహించిన శాఖలకి దీంతో సంబంధం లేదు అనేది కూడా లోకేష్ తరపు న్యాయవాదులు చెప్తున్నారు. ఇక నాగార్జున యూనివర్సిటీ వెనుక ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అనేది మనం విజయవాడ నుంచి గుంటూరు వెళ్లే సమయంలో రోడ్డుకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఆ నాగార్జున యూనివర్సిటీ వెనుక రామకృష్ణ హౌసింగ్ సంబంధించిన భూములు ఉన్నాయి. ఆ రామకృష్ణ హౌసింగ్ భూములు కూడా 2014కు ముందు కొనుగోలు చేసినవి. అదేవిధంగా ఎల్ఈపిఎల్ లింగమనేని ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించిన భూములు కూడా 2014కు ముందు కొనుగోలు చేసిన భూములు అవన్నీ కూడా. అందువల్ల ఈ భూములకు సంబంధించి అయాచిత లబ్ధి కలిగించారనటం అనేది సహేతుకం కాదు అని చెప్తున్నారు. ఎందుకంటే నేషనల్ హైవేకి ఇటువైపు అటువైపు ఉన్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ అనేది రాజధానికి ఫ్రీ ఫ్లో, ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా రాజధానికి వివిధ రకాల ప్రజలు, వివిధ వర్గాల ప్రజలు అనేక పనుల కోసం రాజధానికి వస్తూ ఉంటారు. నేషనల్ హైవేకి రాజధానికి సంబంధించిన ఏదైతే సీడాక్సిస్ రోడ్డు ఉందో దాన్ని కనెక్ట్ చేసేందుకు ఈ ఇన్నర్ రింగ్ రోడ్డుని ఒక అనుసంధానంగా చేస్తూ కూడా ఇన్నర్ రింగ్ రోడ్డును వేయాలి అని అప్పట్లో ప్రభుత్వం భావించింది. అయితే ఈ ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఎక్కడా కూడా ఈ రోజు వరకు కూడా అప్పట్లో ప్రతిపాదనలు ఉన్నప్పటికీ ఆ తరువాత ఈ ప్రతిపాదన అంతా కూడా మూలబడింది. ఇప్పటి వరకు కూడా ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ అనేది జరగలేదు. పైగా ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ప్లాన్ని ఏదైతే ఉందో ఆ ప్లాన్ని సెటిల్ చేయడం కోసం ఒక ఏజెన్సీకి కాంట్రాక్ట్ అప్పగించినప్పటికీ ఈ రోజు వరకు కూడా ఆ ప్లాన్ వచ్చినప్పటికీ కూడా ఈ ఇంప్లిమెంటేషన్లో లేదు. అటువంటప్పుడు లేని నిర్మాణం చెయ్యని ఇన్నర్ రింగ్ రోడ్లో నష్టం జరిగింది ప్రభుత్వానికి అని ఎలా ఆపాదిస్తారనేది చంద్రబాబు తరపు కానీ లేకపోతే లోకేష్ తరపు న్యాయవాదులు ప్రశ్నిస్తూ ఉన్నారు. దీంట్లో ఈ కేసులో లోకేష్ని రీసెంట్గా 14వ నిందితుడిగా చేరుస్తూ మెమో ఫైల్ చేసే నాటికి చంద్రబాబు మినహా మిగతా 12 మందికి కూడా హైకోర్టు నాట్ టు అరెస్ట్ అని చెప్పి పేర్కొంది. అందువలన ఈ కేసులో లోకేష్ కూడా ఎటువంటి తప్పు చేయలేదు అని చెప్పి కూడా దీంతో పాటు ఆయన నిర్వహించిన శాఖలకి పైగా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ అనేది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సిఆర్డీఏకి సంబంధించింది కాబట్టి ఈ శాఖకి ఎటువంటి సంబంధం లేదు అనేది కూడా లోకేష్ తరపు న్యాయవాదుల ప్రధాన వాదనగా ఉంది. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి నష్టం కూడా కలగలేదు అని చెప్తున్నారు. ఎందుకు అంటే ల్యాండ్ ఎక్విజిషన్ జరిగితేనో లేకపోతే రోడ్డు నిర్మాణం జరిగితేనో లేకపోతే ఈ రోడ్డుకు సంబంధించిన కాంట్రాక్ట్ ఎవరికైనా ఇస్తేనో తక్కువకి ఇస్తేనో లేకపోతే ఎక్కువ పెంచి ఇస్తేనో దానివల్ల ప్రభుత్వ ఖజానాకి నష్టం జరిగింది అని చెప్పవచ్చు. కానీ అధికార దుర్వినియోగం కానీ ప్రభుత్వానికి నష్టం కానీ ఆర్థికపరమైన నష్టం కానీ కలగనప్పుడు దీనికి సంబంధించి కేసును తెర మీదకి తీసుకురావటం మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు ఇచ్చిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత మొన్న రీసెంట్గా 10 రోజుల క్రితం లోకేష్ని ఇందులో A14గా చేర్చడం ఏమిటి అనేది కూడా ఆయన తరపు న్యాయవాదుల ప్రశ్నగా ఉంది. అయితే ఇదే సమయంలో విజయ చంద్రిక మాజీ మంత్రి పొంగూరు నారాయణ కూడా గత నెలలో ఆయనకు కూడా నోటీసులు ఇచ్చారు. ఈ నెల 4వ తేదీన విచారణకు రావాల్సిందిగా కోరారు. అయితే నారాయణ దీనికి సంబంధించి కూడా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఈ కేసు విచారణకు వస్తున్న సమయంలో జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి ఈ ధర్మాసనం తాను నాట్ బిఫోర్ మీ అని చెప్పారు. దీంతో ఈ పిటిషన్ని వేరే ధర్మాసనానికి పంపించాలని కోరారు. అందులో ప్రధానంగా నారాయణ 3 ప్రధాన అంశాలను లేవనెత్తారు. ఈ కేసులో ఇదివరకే తనను విచారించారని మళ్ళా విచారించాల్సిన అవసరం లేదు, సిఐడి ఏదైతే నోటీసులు ఇచ్చిందో వాటిని రద్దు చేయాలని కోరారు. రెండో ప్రధాన అంశం ఏంటంటే ఒకవేళ సిఐడి విచారించదలుచుకుంటే తనకు 60 సంవత్సరాలు దాటిపోవటం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తరుణంలో తనను ఇంటికి వచ్చి న్యాయవాది సమక్షంలో విచారణ చేయాలి అని చెప్పి హైకోర్టులో వేసిన పిటిషన్లో అభ్యర్థించారు. ఆ పిటిషన్ ఈ రోజు విచారణకు రాబోతుంది. అందువలన ఆ రోజు సిఐడి అధికారులు ఈ నెల 4వ తేదీన లోకేష్ని నారాయణని కలిపి విచారించాలని భావించినట్టుంది. బట్ హైకోర్టు ఆదేశాల మేరకు లోకేష్ ఈ రోజు విచారణకు హాజరు కావడంతో ఈ రోజు హైకోర్టులో నారాయణ వేసిన పిటిషన్ మరో బెంచ్ ముందు విచారణకు వస్తున్న తరుణంలో ఇప్పుడు ఏం జరుగుతుందనేది కూడా ఆసక్తికరంగా మారింది. సిఐడి అధికారులు ఎంత ప్రశ్నావళి తయారు చేసినప్పటికీ కూడా ఈ కేసుకు సంబంధించి లోకేష్ తనకు ఎటువంటి సంబంధం లేదు అని కూడా చెప్పబోతున్నారని మనకు సమాచారం అందింది. ఎందుకంటే తాను నిర్వహించిన శాఖలకి ఇప్పుడు ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్డు ఉందో దానికి సంబంధం లేకపోవటం, హెరిటేజ్లో తాను షేర్ హోల్డర్ మాత్రమేనని, తాను బోర్డు డైరెక్టర్ని కాదు అనే విషయం కూడా ఆయన చెప్పబోతూ ఉన్నారు. పైగా మొన్న కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా కూడా లోకేష్కు సంబంధించి ఏవైతే హెరిటేజ్ బోర్డు రెజల్యూషన్స్ కానీ లేకపోతే హెరిటేజ్ బోర్డుకు సంబంధించిన అకౌంట్ బుక్స్ కానీ వీటి మీద మేము ఇన్సిస్ట్ చేయొద్దు అని చెప్పి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే కేసు విచారణ అంతా కూడా హెరిటేజ్ చుట్టూ తిప్పటం, పైగా దీనికి సంబంధించి లోకేష్ని ఈ కేసులో A14గా చేరుస్తూ 14 పేజీల మెమోని ఫైల్ చేశారు. ఈ 14 పేజీల మెమోలో కూడా
హెరిటేజ్కి సంబంధించి బ్రాహ్మణి అండ్ భువనేశ్వర్ చుట్టూ కూడా తిప్పారు ఈ 14 పేజీల్లో. అందువల్ల ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా హెరిటేజ్కి సంబంధించే ప్రశ్నలు ప్రధానంగా అడిగే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తం 12 ప్రశ్నలు సిఐడి తయారు చేసిందని అని కూడా చెప్తున్నారు. బట్ లోపల విచారణ ఏం జరుగుతుందనేది కూడా ఎవరికి తెలియడం లేదు. ఎందుకు అని అంటే లోకేష్ న్యాయవాది సమక్షంలో ఈ విచారణ జరగాల్సి ఉంది. పైగా విజిబిలిటీ ఉన్న కనిపించే అంత దూరంలో లోకేష్ న్యాయవాది ఉండాలి అని చెప్పి కూడా హైకోర్టు ఆదేశించింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా లోకేష్ని ఈ రోజు మాత్రమే విచారణకు హాజరు కావాలని కూడా హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ 41A నిబంధనలని కంప్లై చేయకపోతే మేం కోర్టు దృష్టికి తీసుకువచ్చి అప్పుడు మాత్రమే లోకేష్కు సంబంధించి తదనంతర చర్యలపై తాము ఒక నిర్ణయానికి వస్తాము అని కూడా ఆ రోజు అడ్వకేట్ జనరల్ ధర్మాసనం ముందు పేర్కొన్నారు. అందువలన సిఆర్పిసిలో 41A నోటీసులు ఇచ్చారు అని అంటే దీనికి సంబంధించి కోయర్సివ్ స్టెప్స్ ఏమీ కూడా తీసుకోవడానికి వీలు లేదు అనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. విజయ్ చంద్రిక. థ్యాంక్ యూ రామారావు.